రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శాసనసభ అభిప్రాయం కోసం పంపారు. బుధవారం బిల్లు ముసాయిదాను కేంద్ర హోంశాఖ ద్వారా గవర్నర్కు పంపినట్లు రాష్ట్రపతి భవన్లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిల్లు పంపుతూ రాష్ట్రపతి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారన్న విషయంపై మాత్రం రాష్ట్రపతి భవన్ వర్గాలు మౌనం పాటిస్తున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియపై మరో అడుగు పడింది. అభిప్రాయం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి రాష్ట్రానికి పంపారు. శాసనసభకు పంపే బిల్లులో ఎలాంటి న్యాయపరమైన లోపాలు ఉండకుండా చూసేందుకు న్యాయ కోవిధులతో చర్చించిన తర్వాతే ఆయన బిల్లును కేంద్ర హోంశాఖ ద్వారా రాష్ట్రానికి పంపారు. బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభకు 6 వారాలు లేదా 40 రోజుల గడువు ఇచ్చినట్లు కూడా రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని రాజ్భవన్ వర్గాలు కానీ కేంద్ర హోంశాఖ వర్గాలు కానీ ధృవీకరించలేదు. ముసాయిదా బిల్లు ఇంతవరకు అందలేదని, ఒకవేళ అక్కడి నుంచి పంపి ఉంటే గురువారం చేరొచ్చని రాజ్భవన్ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇంకా అధికారిక సమాచారమేమీ రాలేదు. బిల్లు రాష్ట్రానికి వచ్చిన తర్వాతే శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాలన్నది నిర్ణయిస్తారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం సచివాలయంలో ప్రధాన కార్యదర్శి మహంతిని కలవటం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. ఆయన విభజన బిల్లు ముసాయిదా కాపీని అనధికారికంగా సీఎస్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. బిల్లులో ఏముందో తెలుసుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం దీనిని తెప్పించి ఉండొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి హోంశాఖకు, హోంశాఖ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అక్కడి నుంచి గవర్నర్ నుంచి శాసనసభకు బిల్లు వెళ్తుందనే వాదన కూడా ఉంది. అదే నిజమైతే రాజీవ్ శర్మ తెచ్చిన బిల్లు ముసాయిదా ప్రతి శాసనసభకు పంపించేందుకు ఉద్దేశించినదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.